చేసిన కష్టమంతా నాదే కదా, అతనికి 90% నేనెందుకు ఇవ్వాలి అనుకున్నాడు. ఆ సంపన్నుడు మరుసటి రోజు వచ్చి తన భాగం లాభాన్ని అడిగాడు. అయ్యా, నాకే లాభం దక్కలేదు, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, అవి ఎక్కువ అవ్వటంతో నాకేం లాభం రాలేదు, కాబట్టి మీ భాగం నేను మీకేమి ఇవ్వలేను అని అంటాడు. ఆ సంపన్నుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బిచ్చగాడు లాభం మొత్తం తన సొంతమైనందుకు చాలా ఆనందించాడు. ఆ వచ్చిన డబ్బుతో రోజు జల్సాలు చేయడం, విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకే మొత్తం డబ్బును ఖర్చు చేశాడు. ఇప్పుడు వ్యాపారం లేదు, పని లేదు, మళ్ళీ అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు అదే సంపన్నుడు ఆ దారిన వెళ్తూ, అదేంటి మళ్ళీ బిచ్చబెత్తుకుంటున్నావా అని అడిగి అప్పుడు ఇలా అంటాడు, ఈ ప్రపంచంలో సంపన్నులంటే డబ్బున్న వాళ్ళని కాదు, పేదవాళ్ళంటే ఏమీ లేని వాళ్ళని కాదు, ఆలోచించే విధానంలో గొప్పతనం లేనివాడే అసలైన పేదవాడు.